వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. దిస్ ఇస్ కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. బుధవారం ఢిల్లీలో వైసీపీ ధర్నా, ప్రధాని రాష్ట్రపతిని కలుస్తామన్న జగన్. హైడ్రా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. సింగిల్ యూనిఫైడ్ ఏజెన్సీకి చైర్మన్ గా సీఎం రేవంత్. రాష్ట్రపతి భవన్లో డిఫెన్స్ ఇన్వెస్చర్ వేడుక, 94వ విశిష్ట సేవా అవార్డులను ప్రదానం చేసిన ద్రౌపది ముర్ము. మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ వర్సెస్ పాక్. 108 పరుగులకే కుప్పకూలిన దాయాది దేశం. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం, తెలంగాణపై తీవ్ర ప్రభావం, రెడ్ అలర్ట్ జారీ. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ కార్యకర్త చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు వైఎస్ జగన్. రషీద్కు నివాళులర్పించారు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని రషీద్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం రషీద్ మర్డర్ ఉదంతాన్ని వైఎస్ జగన్ ఆరా తీశారు. సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు, సామాన్య జీవితం గడుపుతా ఉన్నాడు, సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు. రాజకీయ కక్షతోనే రషీద్ను హత్య చేశారని జగన్కు కుటుంబ సభ్యులు చెప్పారు. రషీద్ను హత్య చేసిన జిలానీకి టీడీపీతో సంబంధాలున్నాయని ఫోటోలతో సహా జగన్కు వివరించారు. వైఎస్ఆర్సీపీ కోసమే తన కుమారుడు పరితపించాడని, అన్యాయంగా తమ కొడుకును బలి తీసుకున్నారంటూ జగన్ ముందు తమ ఆవేదన వెళ్లిబుచ్చారు. తమకు అండగా ఉండాలని రషీద్ కుటుంబం విన్నవించగా తమ పార్టీ అండగా ఉంటుందని కొండంత భరోసా ఇచ్చారు జగన్. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందన్నారు వైఎస్ జగన్. 45 రోజుల్లో 36 హత్యలు, 300 హత్యాయత్నాలు జరిగాయన్నారు. అఘాయిత్యాలు, దాడులపై వచ్చే బుధవారం ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆందోళన చేపట్టి రాష్ట్రంలో పరిస్థితిని దేశం మొత్తం తెలిసేలా చేస్తామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు వైఎస్ జగన్. రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతూ ఉంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి: ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారనంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. అయితే నేను ఒకటి హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. అసెంబ్లీ రోజున, గవర్నర్ ప్రసంగం రోజున
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ను వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. అంతకుముందు తాడేపల్లి నుంచి వినుకొండ చేరుకునే వరకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు. కాన్వాయ్కి ప్రతి చోట అడ్డుపడి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో జగన్ కాన్వాయ్ చాలా నెమ్మదిగా కదిలింది. ఉదయం 11:30 చిలకలూరిపేటకు చేరుకున్న జగన్కు అక్కడ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన ప్రజలు తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ఎగబడ్డారు. అక్కడి నుంచి బయలుదేరిన జగన్ కేవలం 20 కిలోమీటర్ల దూరం ఉన్న నరసరావుపేట చేరుకునేసరికి గంటన్నర సమయం తీసుకుంది. సరిగ్గా 12:55 నరసరావుపేట చేరుకున్న జగన్కు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. వారి అభిమానాన్ని చూసిన ఆయన కారు దిగి మరీ వారికి అభివాదం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్యామలాపురం చేరుకున్న జగన్కు దారి పొడవునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ప్రజలకు అభివాదం చేసిన ఆయన సాయంత్రం 4:21 వినుకొండ చేరుకున్నారు. జగన్ భద్రతపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం ఆయనకు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగిన వైఎస్ జగన్ మరో వాహనంలో వినుకొండ వచ్చారు. మరోవైపు వైఎస్ జగన్ కాన్వాయ్పై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. దారి పొడవునా ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధించారు. సుమారు 15 చోట్ల జగన్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. దీంతో జగన్ వినుకొండ పర్యటన ఆలస్యమైంది. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. రైట్, మూవింగ్ ఆన్. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ దాడి దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ దాడులు ఇలానే కొనసాగితే శాంతి భద్రతల విషయంలో ఏపీ బీహార్ను మించిపోతుందన్నారు. టీడీపీ దాడులపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు పెద్దిరెడ్డి. పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గానికి పోతే దాని మీద అంత పెద్ద రాద్ధాంతం చేసి మనుషులందరినీ కొట్టి రాళ్లతో దాడి చేసి ఒక మాజీ ఎంపీ ఇంటి మీద చిన్న పిల్లలు ఉన్నారని కూడా గుర్తించుకోకుండా దాడి చేసి అదేవిధంగా బండ్లు కాల్చేయడం ఇవన్నీ కూడా చేశారు. మరి ఇలాగా కొనసాగితే తప్పకుండా ఇది బీహార్ కాదు, మరి ఏ రాష్ట్రంలో కూడా అగ్రస్థానంలో ఇది శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఈ భారతదేశంలోనే నిలుస్తుంది. పుంగనూరులో పోలీసుల సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. దాడి చేయడమే కాకుండా తమపై కేసులు పెట్టడం దారుణమన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ఎవరికి ఏం కష్టం వచ్చినా తాము అండగా ఉంటామన్నారు మిథున్ రెడ్డి.
నిన్న మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇంట్లో ఉన్నాము. ఆయన వయసు దాదాపు 70 సంవత్సరాల పైన. ఆయన ఇంట్లో ఉండి మేము ఏదో కార్యకర్తలను కలుసుకుంటే కార్యక్రమం చేస్తామంటే మా పైన గొడవ జరిగి అతి దారుణంగా 100 మంది మొబిలైజ్ చేసి ఊర్ల నుంచి తీసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే మా పైన దాడి జరిగి ఇల్లంతా ధ్వంసం చేసి ధ్వంసం చేసి బళ్ళు కాల్చేసి ఈరోజు మళ్ళీ మా పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. రెడ్డప్ప గారి పాపము వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భయభ్రాంతులు గురయ్యారు. ఇంట్లోనే ఉన్నారు. ఆయన పైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఆయన మీద దాడి చేసి మా మీద దాడి చేసి ఈరోజు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడము దారుణమైన పరిస్థితి. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్ అవినాష్ రెడ్డి. టీడీపీ సర్కార్ ఏర్పడిన నెల రోజుల్లోనే వేల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని ఫైర్ అయ్యారైనా వైఎస్ఆర్ జిల్లా టీడీపీ నేతల దాడిలో గాయపడిన పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అవినాష్ రెడ్డి పరామర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో అటువంటి గాయపడ్డ కార్యకర్తల ఇళ్ల వద్దకెళ్ళి వారిలో ధైర్యం నింపండి, వారికి భరోసా ఇవ్వండి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ వైడ్ కాల్ ఇచ్చారో, తెలుగుదేశం అధికార పార్టీ కార్యకర్తల దాడుల్లో గాయపడ్డ అబ్బాస్ గారిని ప్రతాప్ రెడ్డిని కానీ వల్లీని కానీ మరి విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు ఈ మండలంలోని నాయకులు అందరూ కూడా వచ్చి ఈ ముగ్గురు కార్యకర్తల యొక్క ఇళ్లకు పోవడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందేనన్నారు వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ అనంతరం పులవర్తి నానిపై జరిగిన దాడులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పులవర్తి నాని నటన కారణంగా ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు సస్పెండ్ అయ్యారన్నారు. ఆయన డ్రామాలకు పోలీసులు సస్పెండ్ అయి జీతాలు లేక ఇబ్బందులు పడుతుంటే పోలీసుల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తన పబ్లిసిటీ కోసం, తనకి సింపతి కోసం తను ఆడిన నాటకం వల్ల ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు, సిఐలు సస్పెండ్ అయ్యారు, డిఎస్పీలు సస్పెండ్ అయ్యారు. జీతాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యాడు. సంఘనాకుతున్నారా పోలీస్ సంఘం? అబద్ధం, అది తప్పది. ఏం పీకుతున్నారు నాకు అర్థం కాకుండా పోలీస్ సంఘం ఏం పీకుతున్నారని అడుగుతున్నా. అతను అబద్ధం, అది. అతను గాయం కాలేదు, అతనికి దెబ్బ తగలలేదు, అతను యాక్టివ్గా ఉన్నాడు. సార్ మీరు యాక్షన్ తీసుకోవడానికి కరెక్ట్ కాదు అని మీరు చెప్పాలా? మీ ఉద్యోగత మీరు కాపాడుకోరా? మీ అధికారులు మీరు కాపాడుకోరా? ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవనున్నాయి. 22న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్. దళితుల కోసం ఏపీ బడ్జెట్లో 22,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్. సప్లాన్ నిధులు డైవర్ట్ కాకుండా పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఇక తల్లికి వందనంపై తప్పుడు జీవో ఇచ్చారని శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. మీరు మొన్న ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో ఒక మోసపూరితమైనటువంటి జీవో, ఒక తప్పుల తడక జీవో. తల్లికి వందనం పేరు మీద అంట 300 యూనిట్లు కాలిస్తే తల్లికి వందనం పనికిరాదంట. ఒక 2 వీలర్ ఉంటే తల్లికి వందనం రాదంట. వైట్ రేషన్ కార్డు లేకపోతే తల్లికి వందనం రాదంట. మీ ఇంట్లో పెన్షన్దారుడు ఉంటే తల్లికి వందనం రాదంట. మీ ఇంట్లో ఎవరైనా గత సంవత్సరం ఎవరైనా తల్లి కానీ, కొడుకు కానీ, కూతురు కానీ ఎవరైనా ప్రభుత్వ అధికారి ఉంటే తల్లికి వందనం రాదంట. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో అదృశ్యమైన బాలిక తల్లిదండ్రులను పరామర్శించడానికి వచ్చిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్లను వామపక్షాల నాయకులు అడ్డుకున్నారు. బాలిక అదృశ్యమైన 13 రోజులకు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తారా అంటూ బాలిక ఇంటి వద్ద వామపక్షాల నాయకులు అడ్డుకున్నారు. కంటితుడుపు చర్యగా 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి వెడితే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులకు వినతి పత్రం ఇవ్వడానికి వస్తే పోలీసులు లాగిపడేయడం ఏంటని ప్రశ్నించారు వామపక్ష నేతలు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ముసాయిదా, ఇతర అంశాలపై చర్చించారు.
హైడ్రా ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ, హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, ఓఆర్ఆర్ని కలుపుతూ హైడ్రాగా ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వహణకు సింగిల్ యూనిఫైడ్ ఏజెన్సీగా హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా కమిటీకి చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తారు. గ్రూప్ 2 పరీక్షను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. డిఎస్సి పరీక్షలు ముగియగానే గ్రూప్ 2 ఉండడంతో అభ్యర్థులు ప్రిపేర్ కాలేక ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున డిసెంబర్ వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాగా నిన్నటి నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఆగస్టు 5 వరకు జరగనున్నాయి. తెలంగాణలో రోడ్లపై ఏర్పడుతున్న గుంతల సమస్య పరిష్కారానికి ఓ యాప్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. యాప్లో ఎక్కడ గుంత ఉందో ప్రజలు ఫిర్యాదు చేస్తారని, ఆ సమస్యను పరిష్కరించి దాన్ని యాప్లో అప్లోడ్ చేసి ఫిర్యాదుదారులకు సమాచారం అందించాలని న్యాయస్థానం పేర్కొంది. ఇదే విధానం కర్ణాటకలో అమలవుతోందని, ఇక్కడ అలాంటి విధానాన్ని పరిశీలించాలని హైకోర్టు తెలిపింది. రోడ్లపై గుంతల పూడ్చడానికి తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. రైతు రుణమాఫీ సరిగ్గా పూర్తి చేయకుండానే కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకుంటోందని మండిపడ్డారు ఎంపీ డీకే అరుణ. రైతు భరోసా ఎగ్గొట్టారని, రుణమాఫీకి అనేక కొర్రీలు పెట్టి రైతుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాల్ని రైతులు గమనిస్తున్నారన్నారు డీకే అరుణ. ఏదో మమ అనిపించుకునేటటువంటి ప్రయత్నమే తప్ప ఇది వాళ్ళు రైతు రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో చేస్తలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 6,098 కోట్లు రిలీజ్ చేసినాం అన్నారు నిన్న. 6,098 కోట్లు రిలీజ్ చేసినాం. రైతు బంధు ఎక్కడుంది? మీ రైతు భరోసా ఎక్కడా? రైతు భరోసా ఇప్పటిదాకా ఖరీఫ్ స్టార్ట్, వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా రైతులకు మీరు ఇచ్చిన భరోసా ఎక్కడ? 7,500 ఒక్కొక్క రైతుకు ఎకరాకి ఇవ్వాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు నిధులను రైతు రుణమాఫీకి బదిలీ చేసిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 6,000 కోట్ల రైతు రుణమాఫీకి 600 కోట్లు ఖర్చుతో ప్రకటనలు ఇచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ మీద పడి ఏడవడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని మండిపడ్డారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా వారు చెప్పింది 2 లక్షల రుణమాఫీ ఒకేసారి డిసెంబర్ 9న చేస్తామన్నాడు. ఆ తర్వాత మార్చి 30న చేస్తామన్నాడు. ఆ తర్వాత ఆగస్టు 15 వరకు ఒకటేసారి నేను చేస్తానని చెప్పేసి నమ్మబలికింది. ఇవాళ 6,000 కోట్లు మాత్రమే చేసిండ్రు. 10 లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు. మీరు 6,000 కోట్లు ఇచ్చే ఒకటే సంబరాలు చేస్తామని చెప్పేసి దానికి 600 కోట్ల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. ఇలా రైతులు కాదు, రైతులు ఆనందంలో లేరు, ఆందోళనలో ఉన్నారు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆనందంలో ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ సినిమాలో ఒక పాట వివాదానికి దారితీసింది. సినిమాలోని ఒక పాటలో కేసీఆర్ డైలాగ్ పెట్టడంపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ డైలాగ్ ఉన్న పాటను తొలగించాలని వారు కోరారు. కేసీఆర్ను అవమానించేలా పాటను చిత్రీకరించిన పూరి జగన్నాథ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. భారీ వర్షాలు, వరదలకు తెలుగు రాష్ట్రాలు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. నిర్మల్ జిల్లా బాయింసాలంలోని రెడ్డన్న వాగు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు 300 క్యూసెక్ల వరద నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 అడుగులుగా ఉండగా ప్రస్తుతం 355.80 అడుగులకు నీరు చేరింది. మిషన్ భగీరథకు 20 క్యూసెక్ల నీరు విడుదల చేశారు అధికారులు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద పోటెత్తడంతో చెరువులు, కుంటలు నిండాయి. పలు రహదారుల్లో నీరు వచ్చి చేరింది. సూరవేడు గ్రామం వద్ద రోడ్డుపై చెట్టు విరిగిపడ్డంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువన ఉన్న సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. బొగత జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది. జలపాతంలోకి పర్యాటకులు స్నానాలు చేయడానికి దిగకూడదని హెచ్చరించారు అధికారులు. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో బ్యాంకింగ్ సహా అత్యవసర సేవలు నిలిచిపోయాయి. మన దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్ సహా పలు ఎయిర్పోర్ట్స్లో ఫ్లైట్ సర్వీసులపై ఎఫెక్ట్ పడింది. ఆన్లైన్ బుకింగ్, చెక్ ఇన్ సేవలకు అంతరాయం కలిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 35 విమానాలు రద్దయ్యాయి.
మైక్రోసాఫ్ట్ విండోస్ టెక్నికల్ గ్లిచ్పై కేంద్ర ఐటీ శాఖ స్పందించింది. సంస్థ ప్రతినిధులతో టచ్లో ఉన్నామని తెలిపారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. మన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నెట్వర్క్పై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు. విమాన సర్వీసులకు మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. సాంకేతిక సమస్యను నిలువరించేందుకు సిస్టమ్స్ను బూట్ చేసి సేఫ్ మోడ్లో పెట్టుకోవాలని అడ్వైజరీ జారీ చేసింది NEITY. విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్యపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా టెక్నికల్ గ్లిచ్ ఏర్పడిందని వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ అండ్ సర్వీసెస్లో తలెత్తిన సమస్యను పరిష్కరిస్తున్నామని పోస్ట్ చేసింది. తమ ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోందని తెలిపింది మైక్రోసాఫ్ట్. రాష్ట్రపతి భవన్లో డిఫెన్స్ ఇన్వెస్టర్ వేడుకను నిర్వహించారు. రక్షణ రంగంలో విశిష్ట సేవలు అందించిన సైనికులకు అవార్డులను ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సుమారు 94 విశిష్ట సేవా అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో 31 పరమ విశిష్ట పథకాలు, 4 ఉత్తమ యుద్ధ సేవా పథకాలు, 2 అతి విశిష్ట సేవా పథకాలు, 57 అసాధారణమైన క్రమంలో ఇచ్చే విశిష్ట సేవా పథకాలను సైనికులకు ఇచ్చారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగాలు పర్మనెంట్ చేయడం, జీతాల పెంపు సహా పలు డిమాండ్లతో సీఎం నివాసాన్ని ముట్టడించారు. 100 మంది ఎస్పీఓలు ముఖ్యమంత్రి ఇంటి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులే లాఠీచార్జ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీగా పతనమయ్యాయి. నిన్న సరికొత్త శిఖరాలకు చేరిన మార్కెట్స్ ఇవాళ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జోరందుకుంది. ఈ క్రమంలో అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 81,585 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత సెన్సెక్స్ కొద్దిసేపటికి 81,587 పాయింట్లకు చేరి జీవితకాల గరిష్టానికి చేరింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుదేలైపోయాయి. ఇంట్రేడ్లో 80,499 పాయింట్ల కనిష్టానికి వెళ్ళింది. చివరకు 738 పాయింట్లు నష్టపోయి 80,604 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ప్రారంభంలో లాభాలతో 24,854 పాయింట్లకు పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. చివరికి 269 పాయింట్ల నష్టంతో 24,530 వద్ద స్థిరపడింది. గోల్డ్ రేట్స్ విషయానికి వస్తే దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడ, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు 490 రూపాయలు తగ్గింది. ఫలితంగా హైదరాబాద్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,350 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,150 వందలకు చేరింది. దేశవ్యాప్తంగా వెండి ధర ఇవాళ భారీగా క్షీణించింది. హైదరాబాద్లో వెండి ధర కేజీకి 1,450 రూపాయలకు తగ్గి 1,00,000 రూపాయల దిగువకు వచ్చింది. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర మూవీ టాకీ పార్ట్ షూటింగ్ ముగిసిందట. తొందరలోనే ఈ మూవీ నుండి ఓ టీజర్ కూడా విడుదల చేయబోతున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. రాయస్ మూవీ ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోంది. జూలై 26న విడుదల కాబోతోంది. ఈ మూవీ నుండి ఓ రాయా అనే సాంగ్ విడుదలైంది. చియాన్ విక్రమ్ నటిస్తున్న తంగలాన్ మూవీ రిలీజ్ ఫిక్స్ అయింది. ఆగస్టు 15న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. పారంజిత్ ఈ మూవీకి దర్శకుడు. కిరణ్ అబ్బవరం నటిస్తున్న కా మూవీ టీజర్ రీసెంట్ గా విడుదలైంది. ఇక ఈ మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు టాక్. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందబోతున్న మూవీ డిసెంబర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. దాదాపుగా 800 కోట్లతో ఈ సినిమా నిర్మాణం జరుపుకోబోతోందట. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ మూవీ ఈ శుక్రవారం నుండి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అజిత్ కుమార్, త్రిష జంటగా నటిస్తున్న విడాముయాచి మూవీ నుండి సరికొత్త పోస్టర్ విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతోంది.
పుష్ప 2 రూమర్ల మీద స్పందించిన బన్నీ వాసు ఈ సినిమా మ్యాటర్లో వస్తున్న గాసిప్స్ ను ఎవరూ నమ్మొద్దు అన్నాడు. రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్స్ 15వ ఎడిషన్ వేడుకలకు గౌరవ అతిథిగా ఆహ్వానం అందింది. ITV non-stop news updates.